శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం 22, 23 శ్లోకాలను తెలుసుకుందాం. కర్మయోగి యొక్క లక్షణాలను చెప్పటం కొనసాగిస్తున్నారు పరమాత్మ. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఈ జ్ఞాని యదృచ్ఛా లాభ సంతుష్ట లాగా ఉంటాడు. అప్రయత్నంగా దొరికిన దానితో సంతోషంగా ఉంటాడు. దేనిని అతడు కోరుకోడు. అప్రయత్నంగా దొరికిన దానితోనే అది కూడా శరీర స్థితికి పరిమితంగా తీసుకుంటాడు. ద్వంద్వాతీతః శీతోష్ణ సుఖదుఖాలను ద్వంద్వములను లక్ష్య పెట్టనివాడు. విమత్సరః మాత్సర్యము లేనివాడు. ఈర్ష్య అసూయ లేనివాడు. నచ్చకపోవటం వలన వచ్చేటటువంటి వైరాన్ని మాత్సర్యము అంటారు. సమసిద్ధావ సిద్ధౌచ ఫలితము ప్రాప్తించినను ప్రాప్తించకపోయినను, ఏదైనా ఒక కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధి కలవాడు. కృత్వా అపి న నిబధ్యతే అటువంటి అతను కర్మ చేసినా కూడా బంధింపబడడు. కర్మ బంధనము అతనికి అంటదు. ప్రయత్నం లేకుండా దానంతట అదే లభించిన దానితో సంతృప్తి చెందేవాడు. సుఖదుఖాలు శీతోష్ణములు మంచి చెడు వంటి ద్వంద్వాలకు అతీతుడు. ఈర్ష్య అసూయ లేనివాడు. ఫలితము ప్రాప్తించినను ప్రాప్తించకపోయినను, ఒక కార్యం విజయవంతం అయినా వైఫల్యం అయినా రెండింటిలోనూ సమబుద్ధి కలవాడు. కర్మలను చేసినప్పటికీ వాటి బంధానికి అతను కట్టుబడడు. ఇది ఒక ఆదర్శ కర్మయోగి యొక్క లక్షణాలు. ఒక కర్మయోగి తన కర్తవ్యం మాత్రమే చేస్తాడు. దాని ఫలితం ఎలా ఉంటుందో అని ఆలోచించాడు. ఏది లభిస్తే దానితోనే సంతృప్తి పడతాడు. అంటే అధికంగా సంపాదించాలని, ఎక్కువ ఫలితాలు కావాలని కోరుకోడు. తన ధర్మాన్ని నిర్వర్తించడంపై మాత్రమే దృష్టి పెడతాడు. యదృచ్ఛా లాభ సంతుష్టః. రెండవది, జీవితంలో సుఖం దుఃఖం, మంచి చెడు, గౌరవం అగౌరవం, శీతోష్ణం శీతలము ఉష్ణము అనేటటువంటి ద్వంద్వాలు ఉంటాయి. ఒక కర్మయోగి ఈ ద్వంద్వాలను తన మనస్సుపై ప్రభావం చూపించాడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం చేయడు. రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. ద్వంద్వాతీతః. మూడవది, అసూయ అనేది మనిషిని కర్మబంధంలో బంధించే ప్రధాన కారణాలలో ఒకటి. ఇతరుల పురోగతిని చూసి అసూయ ఈర్ష్యపడటం కర్మయోగి లక్షణం కాదు. కర్మయోగి తన పని తను చేసుకుంటూ పోతాడు. ఇతరులతో పోల్చుకోడు. విమత్సరః. నాలుగవది, ఒక కర్మయోగి తన ప్రయత్నంలో విజయం సాధించినా అపజయం పొందినా రెండింటినీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే అతను చేసేది కేవలం కర్మ మాత్రమే. ఫలితంపై అతనికి ఆసక్తి లేదు. ఫలితం అతని చేతిలో ఉండదు అని అతను గ్రహిస్తాడు. ఈ సమబుద్ధి అతన్ని కర్మబంధం నుండి విముక్తుణ్ణి చేస్తుంది. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ కర్మయోగం యొక్క పరాకాష్ఠను వివరిస్తున్నాడు. కర్మ ఫలాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టి ద్వంద్వాలకు అతీతంగా అసూయ లేకుండా జయాపజయాలను సమానంగా
స్వీకరించగలిగేవాడు కర్మలను చేసినా వాటి బంధానికి గురి కాడు అంటున్నారు పరమాత్మ. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈ కర్మయోగి గత సంగస్య దేనియందును సంగము అంటే అటాచ్మెంట్ ఆసక్తి లేనివాడు, ముక్తస్య రాగద్వేష కామ క్రోధాది రూపమైనటువంటి సంసార బంధముల నుండి విముక్తుడు, జ్ఞానావస్థిత చేతసః ఆత్మజ్ఞానమునందే సదా ఎల్లప్పుడూ మనస్సు నిలకడ కలవాడు, యజ్ఞాయాచరతః భగవత్ప్రీత్యర్థము లేక పరప్రాణి హితార్థము లేక ధర్మము కొరకు మాత్రమే కర్మలను ఆచరించువాడు, కర్మ సమగ్రం ప్రవిలీయతే అట్టి కర్మలను ఆచరించే మనుష్యుని యొక్క కర్మలు సంపూర్ణముగా నశించిపోతుంది. దేనియందును సంగము ఆసక్తి లేనివాడు, రాగద్వేష కామ క్రోధాది రూపమైనటువంటి ఈ సంసార బంధముల నుంచి విముక్తుడు, ఆత్మజ్ఞానమునందే మనస్సు నిలకడగలవాడు, భగవత్ప్రీత్యర్థము లేక ఇతర ప్రాణుల యొక్క హితార్థము లేక ధర్మము కొరకు మాత్రమే కర్మలను ఆచరించే మనుష్యుని యొక్క కర్మ సంపూర్ణముగా కర్మ బంధాలను కలిగించకుండా నశించిపోతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సంగము అంటే అటాచ్మెంట్తో ఫలాసక్తితో కర్మలను ఆచరిస్తే కర్మ బంధము కలిగిస్తుంది. సంగరహితముగా ఫలాసక్తి రహితముగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మ జీవుడిని విముక్తి చేస్తుంది. ప్రపంచములో అనేక కోట్ల జీవరాశులలో ఈ శ్లోకంలో చెప్పబడిన 4 లక్షణములు కలవాని యొక్క కర్మయే సంపూర్ణంగా నశింపబడుతుంది. ఇటువంటి వారే కర్మరాహిత్యమును నైష్కర్మ్య స్థితిని పొందుతారు. అవి 1 సంగము లేకుండుట, 2 రాగద్వేష కామ క్రోధాది రూపములకు సంసార బంధాల నుండి విడుదల పొందుట, 3 ఆత్మజ్ఞానమునందే ఎల్లప్పుడూ చిత్తమును నిలకడగా ఉంచుట, 4 భగవత్ప్రీత్యర్థము పరహితార్థము ధర్మము కొరకు మాత్రమే కర్మలను చేయటం. జ్ఞానావస్థిత చేతసః అంటే ఆత్మజ్ఞానమునందు సదా నిలకడగా ఉండాలి. కాబట్టి కర్మరాహిత్యానికి ఆత్మజ్ఞానము కూడా అవసరము అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తోంది. యజ్ఞము అంటే దైవము, పరహితము, ధర్మము వీటి కొరకు చేయు కర్మలు. యజ్ఞాయాచరతః కర్మ. విలీయతే అని చెప్పకుండా ప్రవిలీయతే అంటున్నారు, మళ్ళీ సమగ్రం అన్నారు. కాబట్టి గత జన్మల సంచిత కర్మలు ఏవి మిగలకుండా మొత్తం కర్మలు జ్ఞానాగ్నిలో ఆహుతి అయిపోతుంది. దాని ద్వారా జీవుడు ముక్తిని పొందుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేనియందును సంగము అటాచ్మెంట్ ఆసక్తి లేనివాడు, రాగద్వేష కామ క్రోధాది రూపమైనటువంటి ఈ సంసార బంధముల నుంచి విముక్తుడు, ఆత్మజ్ఞానమునందే మనస్సు నిలకడకడవాడు, భగవత్ప్రీత్యర్థము లేక ఇతర ప్రాణుల యొక్క హితార్థము లేక ధర్మము కొరకు మాత్రమే కర్మలను ఆచరించే మనుష్యుని యొక్క కర్మ
సంపూర్ణంగా కర్మబంధాలను కలిగించకుండా నశించిపోతుంది. కాబట్టి ఈ 4 లక్షణములను ప్రతివారు పొందటానికి ప్రయత్నిద్దాం. తర్వాతి 7 శ్లోకాలలో యజ్ఞము అనే విషయం గురించి చెప్పబోతున్నారు. మనందరం కూడా శ్రద్ధగా విందాం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.